సాధు సుందర్ సింగ్ అనే దేవుని సేవకుడు ఒకసారి ఓ ప్రాంతంలో ఒక ఇంటికి ఆహ్వానించబడ్డాడు భోజనానికి. ఆయన ఆ భోజనం సమయానికి ముందు కాసేపు ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ ఇంటి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాలని సుందర్ సింగ్ గారు వెళ్ళారు. ఆయన రక్తసిక్తమైన పాదాలు కలిగిన దావిజనుడని పేరు తెచ్చుకున్నాడు. చెప్పులు లేకుండా కూడా నడిచేవాడట. కొన్ని సందర్భాల్లో అడవుల్లో భయంకరమైన రాళ్ల మధ్య ఆ తుప్పల్లో నడుస్తూ ఉంటే కాళ్ళు కొట్టుకుని పోయి ముళ్ళులు గుచ్చిపోయి రక్తం గారిపోతున్న లెక్క చేసేవాడు కాదట. అందును బట్టి రక్తసిక్తమైన పాదాలు కలిగిన దైవజనుడని అతనికి పేరు వచ్చింది. ఆయన ఒక ఇంటికి ఆహ్వానించబడినప్పుడు మధ్యాహ్నం వేళ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. వీళ్ళే కదా నన్ను ఆహ్వానించారు భోజనానికని తలుపు తట్టగానే తలుపు తీసింది ఆ ఇంట్లో ఉన్న కుమార్తె. ఆమె కుమార్తె తలుపు తీసి గబగబ పరిగెత్తి తల్లితో చెబుతుందంట, మమ్మీ మమ్మీ మన ఇంటికి యేసుప్రభు వచ్చాడు మమ్మీ అందట. అంటే సుందర్ సింగ్ గారిని చూడగానే అమ్మాయికి ఎవరు కనబడ్డారు? యేసే కనబడ్డాడు. ఆయన రూపం కనబడతా ఉంది. మమ్మీ మన ఇంటికి జీసస్ వచ్చారు మమ్మీ, యేసుప్రభు వచ్చారు మమ్మీ అని చెప్పగానే తల్లి చాలా ఆశ్చర్యపడింది. అంటే ఆ చిన్నపిల్ల దేవుని సేవకుని చూస్తున్నప్పుడు దేవుని సేవకునిలో ఎవరిని చూడగలిగింది? యేసుప్రభుని చూడగలిగింది. ప్రియులారా, మనలో లోకము ఎవరిని చూస్తున్నారు? మనలో ఎవరిని లోకం చూస్తూ ఉంది? ఒక అపహాసకుని మనలో చూస్తున్నారా? ఒక దుష్టుణ్ణి మనలో చూస్తున్నారా? లేకపోతే క్రైస్తవ విరోధ ఆత్మ కలిగిన వ్యక్తిని మనలో చూస్తున్నారా? ఒక వేషధారణ కలిగిన వ్యక్తిని మనలోంచి చూస్తున్నారా? లేదా క్రీస్తు ప్రభువును చూస్తున్నారా? ఆలోచన చేయి. ఒకసారి ఒక చిన్న పిల్లవాడు ఒక రైల్వే ప్లాట్ఫామ్ మీద యాపిల్ పండ్లను అమ్ముకుంటున్నాడు. అమ్ముకుంటూ ఉంటే ఒక అతను వచ్చి చూసుకోకుండా ఆ బండి మీద పడ్డాడు. బండి మీద పడితే యాపిల్స్ అన్ని కింద పడిపోయినాయి. ఎవ్వరూ సహాయం చేయట్లేదు. పాపం ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఆ అన్ని యాపిల్స్ అమ్మితే ఎంతో కొంత లాభం అతను వస్తే ఆ కుటుంబాన్ని పోషించాలనుకుంటున్నాడు. ఈ లోపల ఎవరో ఒక వ్యక్తి ఆ యాపిల్స్ అన్ని కూడా పిక్ చేస్తూ ఉన్నాడు. అవన్నీ తీసిస్తూ ఉంటే ఇతను అడిగాడట, సార్ మీరు యేసుప్రభు అండి అని అడిగాడట. అంటే అంత బిజీగా ప్రజలందరూ వెళ్ళిపోతుంటే, ఎవరిని పట్టించుకోకుండా అందరూ వెళ్ళిపోతుంటే ఆ వ్యక్తి తన సమయాన్ని కేటాయించి ఆ చిన్నపిల్లవాడికి సహాయం చేయగానే ఆ చిన్నపిల్లవాడు చూసి, సార్ మీరు యేసుప్రభు అండి అంటే అతనిలో ఎవరిని చూశాడనమాట? ప్రభువును చూశాడు. ప్రభు లక్షణాన్ని చూశాడు. నేను ఒకసారి కారులో వైజాగ్ వెళ్తున్నాను మీటింగ్ కోసం. నా స్కెడ్యూల్ అంతా ఎలా ఉంటుందంటే, మీటింగ్ 7 గంటల కంటే రాజమండ్రిలో 4 గంటలు బయలుదేరతా. కరెక్ట్గా టైం టు టైం ఉంటుంది అనమాట. అలా బయలుదేరుతుంటే రాజనగరం దగ్గరికి వచ్చేసరికి రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక బస్సులోంచి 2 పడిపోయి ఉన్నారు. మొత్తం ఆ దేహం అంతా కూడా నలిగిపోయి రక్తం గారిపోతూ ఉంది. జిఎస్ఎల్ హాస్పిటల్ కొంచెం దగ్గరలోనే. అలా చూస్తూ ఉంటే, తలెత్తి చూస్తూ ఉంటే జిఎస్ హాస్పిటల్ కనబడతా ఉంది. ఆ టైంలో అందరూ రోడ్డు మీద ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా వారిని హాస్పిటల్ తీసుకెళ్ళట్లేదు. ఆటోలన్నీ ఆగున్నాయి, కానీ ఎవరు తమ ఆటోలు ఎక్కించుకోవట్లేదు. ఎందుకోసం అంటే కేసు అవుద్దాం. ఎందుకంటే 2 పడిపోయిన రక్తం గారిపోయి చచ్చిపోయారేమో, చనిపోయిన వాళ్ళ మృతదేహాన్ని పోలీసులు లేకుండా తీసుకెళ్తే ఒకవేళ వాళ్ళు నిజంగా చనిపోతే మళ్ళీ ఆ కేసు మన మీదకి వస్తుందని అందరూ ఆటోలు అందరూ కూడా అక్కడే పెట్టుకున్నారు. ఎవరు తీయట్లేదు. కార్లు చాలా ఉన్నాయి, అందరూ అక్కడే ఉన్నారు. నేను ఆ దేవుడు అప్పుడే మనకు ఒక కారు ఇచ్చాడు, కొత్త కారు. అది ఇంకా కవర్లు కూడా సరిగ్గా తీయలే. ఆ కారు వేసుకుని వెళ్తున్న వైజాగ్ వెళ్తుంటే రోడ్డు మీద పడిపోయి ఉన్నారు. ఏంటి సంగతి? పడిపోయినారు, దెబ్బలు తగిలేసినాయి. మరి హాస్పిటల్ ఎందుకు తీసుకెళ్ళట్లేదు? అంబులెన్స్ ఫోన్ చేసాం కానీ రావట్లేదండి. ఆటోలు ఎవరు సహకరించేట్లేదు తీసుకెళ్ళడానికి. వెంటనే నన్ను వాళ్ళిద్దరు ఎత్తి కారులో వేసేయండి అన్నాను. వెంటనే వెళ్ళారు. మన టీం మెంబర్స్ అందరూ కూడా గబగబ తీసి కార్లో వేసారు. మొత్తం కారు అంతా బ్లడ్ అయిపోతుంది. ఏం పర్లా, కొత్త కారైనా పర్లా, తీసుకెళ్ళి సర్వీసింగ్ చేయించుకొచ్చి ఆ తర్వాత ఒక ప్రాణం నిలబడితే చాలు, ఒక ప్రాణం నిలబడితే చాలని వాళ్ళిద్దరినీ కూడా ఆ కారు ఎక్కించి హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళంతా సెట్ అయ్యేంత వరకు, అంతా బాగుండేంత వరకు అక్కడుండి ఆ తర్వాత వెళ్ళిపోతే వాళ్ళిద్దరూ బాగుపడిన తర్వాత కొంతకాలానికి ఆ కుటుంబం అంతా నన్ను వెతుక్కుంటూ వచ్చారు. మరి ఎలా తెలిసిందో నా అడ్రస్ కానీ అవన్నీ ఎలా తెలిసిందో తెలియదు. వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చి 2 చేతులు పెట్టుకుని, సార్ ఆ రోజున మీలో దేవుణ్ణి చూడగలిగామండి, ఆ రోజున మీలో యేసు ప్రభువుని చూడగలిగాం. ఏ విధమైన ప్రతిఫలాన్ని ఆశించకుండా మాకు హెల్ప్ చేశారండి. ఈరోజు మా అబ్బాయి అమెరికాలో చదువుకుంటున్నాడండి, అమెరికాలో జాబ్ చేస్తున్నాడండి అని. వారు దేవుని ఎరుగున వారు. దేవుడు అంటే తెలియదు వాళ్ళకి, కానీ మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా యేసు ప్రభు అంటే ఎలా ఉంటారో, దేవుని ప్రేమ అంటే ఏంటో మనం చూపించగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. జీవితంలో ప్రతి రోజులో నీకు ఒక అవకాశం వస్తుంది క్రీస్తును ప్రతిబింబించడానికి.